వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న విన్నపం. ఇప్పుడే మన ఫన్మోజీ ఫ్యాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈసారి వెకేషన్ కి ఏరియా 51 కి వెళ్దామా? వెరైటీగా ఉంటది. వెరైటీగా కాదు, అక్కడ సెక్యూరిటీ నిన్ను మొక్కలుగా నరికి ఏలియన్స్ కి దమ్ బిర్యానీ చేసి పెట్టేస్తారు. అంటే అక్కడ నిజంగానే ఏలియన్స్ ఉన్నాయా? చెప్తాను. అసలు ఏరియా 51 మిస్టరీ ఏంటి, అక్కడ నిజంగా ఏలియన్స్ ఉన్నాయా, ఇవి జస్ట్ కట్ కథలేనా, ఆర్ ప్రూఫ్ ఏమైనా ఉందా, అక్కడ పనిచేసిన ఒక ఎంప్లాయ్ బయట పెట్టిన నిజమేంటి, అసలు యుఎస్ గవర్నమెంట్ ఆ ప్లేస్ ని ఎందుకు అంత రహస్యంగా ఉంచింది, ఇలాంటి విషయాలన్నీ చాలా డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. నువ్వు లోగా వేసుకోమ్మా. అసలు ఎప్పుడైనా ఆలోచించావా, సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధిలో అమెరికా ఎప్పుడూ ఎందుకు ముందడుగులో ఉంటుంది? ఇంటర్నెట్ కనిపెట్టడం నుండి క్రెడిట్ కార్డ్ కనిపెట్టడం వరకు, సెల్ ఫోన్ నుండి డిజిటల్ కెమెరా వరకు, రిమోట్ కంట్రోల్ తో మొదలుపెట్టి జీపీఎస్ కనిపెట్టడం వరకు, ఇలా అన్ని అడ్వాన్స్మెంట్లో ఇంత ఫాస్ట్ గా యుఎస్ఏ ఎలా ఉంటుంది? అంతేకాదు, మిలిటరీ బేస్ లో కూడా ఎయిర్ ఫోర్స్, అడ్వాన్స్ మిసైల్స్ అండ్ ఆర్మడ్ ఫోర్సెస్ తో ప్రపంచంలోనే ఎదురు లేనంత దిట్టగా ఎలా ఉందంట. యుఎస్ఏ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అది 50 స్టేట్ల సమూహం. అలా యుఎస్ఏ లో ఉన్న 50 స్టేట్స్ కాకుండా సీక్రెట్ గా ఉన్న 51st స్టేటే ఈ ఏరియా 51. నిజానికి ఈ భూమిపై ఏరియా 51 అనే ప్లేస్ ఉందని మొన్నటి వరకు ప్రపంచానికి తెలీదు. ఈ ఏరియా 51 పై ఫ్లైట్స్ ని ఎగరనిచ్చేవారు కాదు. ఈవెన్ శాటిలైట్స్ కూడా యాక్సెస్ లేకుండా గూగుల్ ఎర్త్ లో కనిపించని ఏరియా 51 నివాడా డిజర్ట్ లో ఒక 60 ఇయర్స్ గా యుఎస్ఏ సీక్రెట్ డెన్ గా ఉంది. అంటే కేజీఎఫ్ సినిమాలో రాకీ బాయ్ కేజీఎఫ్ దాచినట్టేనా? ఎస్, ఎగ్జాక్ట్లీ. అసలు అంత సీక్రెట్ గా దాచాల్సిన అవసరం ఏముంది? అక్కడ ప్రపంచానికి తెలియని ఏదో సీక్రెట్ దాగుంది. ఆ ఏరియా 51 చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు అక్కడ యూఎఫ్ఓలను చూసామని చెప్పారు. ఇక్కడ ఎంప్లాయీస్ వర్క్ చేసే విధానం కూడా మనల్ని ఆలోచింప చేస్తుంది. ఈ ప్లేస్ లో అవుటర్స్ ఆర్ నాట్ అలౌడ్. ఎవరైనా ఆ ఏరియా దరిదాపుల్లో ప్రవేశించాలని చూస్తే అక్కడ మిలిటరీ సెక్యూరిటీ వెళ్లిపోమని వార్న్ చేస్తారు. జానెట్ ఎయిర్లైన్స్ అనే కంపెనీ లాస్ వేగాస్ లో ఉన్న మెక్కారన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఒక ఫ్లైట్ డైలీ ఏరియా 51 ఎంప్లాయీస్ ని పిక్ చేసుకుని ఏరియా 51 లో డ్రాప్ చేస్తుంది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఆ ఫ్లైట్ కి నెంబర్ ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ ఫ్లైట్ విండోస్ అంతా బ్లాక్ గా కవర్ చేసి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు వెళ్లే ప్లేస్ కనపడకుండా. అక్కడ ఎంప్లాయీస్ చెప్పేది ఏంటంటే వాళ్ళు వర్క్ చేశారు, బట్ ఎందుకు చేస్తున్నారో, వాళ్ళ వర్క్ కి పర్పస్ ఏంటో వాళ్ళకు కూడా తెలియదని. అండ్ వాళ్ళు వర్క్ చేసే క్యాబిన్స్ అండ్ రూమ్స్ కూడా విండోస్ ఉండవని. దీన్ని బట్టి చూస్తే వాళ్ళకి కనపడకుండా ఏదో దాస్తున్నట్టేగా. 1988 లో FBI కి 2 లెటర్స్ దొరికాయి. ఆ 2 కూడా గవర్నమెంట్ డాక్యుమెంట్స్ గా ఉన్నాయి. అందులో ఉన్నది ఏంటంటే 1947 నుండి అమెరికా మెజెస్టిక్ 12 అనే ఆపరేషన్ లో ఉందని. అంటే 1952 లో యుఎస్ గవర్నమెంట్ లో 12 అఫీషియల్స్ కి ఒక ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్ దొరికిందని, దాన్ని వాళ్ళు ఏరియా 51 కి తరలించారని, అందులో ఉన్న 2 ఏలియన్స్ ని వాళ్ళు ఇంట్రోగేట్ చేస్తున్నారని, అలానే ఆ ఏలియన్స్ తో అప్పటి యుఎస్ ప్రెసిడెంట్ ఐసెన్ హోవర్ ఒక డీల్ పెట్టుకున్నాడని, ఆ డీల్ ప్రకారం యుఎస్ కి ఏలియన్ టెక్నాలజీ షేర్ చేయాలని, దానికి బదులుగా వాళ్ళ ఏలియన్ స్పేస్ షిప్ ని వీళ్ళు కవర్ చేయాలని. ఇది నిజంగా జరిగిందా? ఏమో చెప్పలేం. అలా అని అబద్ధమని కొట్టిపాడేయలేం. ఎందుకంటే 1960లో యుఎస్ ప్రెసిడెంట్ గా విన్ అయిన జాన్ ఎఫ్ కెనడీ 1963లో షూట్ చేసి చంపబడ్డాడు. అయితే ఆ హత్య నార్మల్ ది కాదంట. దాని వెనక ఒక కవరప్ ఉందంట. ప్రెసిడెంట్ గా విన్ అయ్యాక ఆ ఏలియన్స్ గురించి తెలుసుకున్న ఆయన అది పబ్లిక్ కి చెప్పేద్దాం అనుకున్నారు. సో అది చెప్పేలోపే ఆయన చంపేశారు అని అంటుంటారు. అంతేకాదు 1949లో జేమ్స్ ఫారెస్టల్ అనే ఆఫీసర్ మరణం కూడా నార్మల్ కాదని, ఆయన కూడా ఏరియా 51 సీక్రెట్ బయట పెట్టబోతుంటే చంపేశారని చాలా మంది అంటూ ఉంటారు. అసలు ఏలియన్ టెక్నాలజీ వాళ్ళు వాడుతున్నారంటావా? 1950s లో అన్ని జెట్ ప్లేన్స్ 10,000 నుంచి 12,000 ఫీట్ హైట్ మాత్రమే ఎగురుతున్న సమయంలో అమెరికా వాళ్ళు మాత్రం 70,000 to 80,000 ఫీట్ హైట్ వరకు ఎగరగలిగే లాక్హీడ్ U-2 అనే జెట్ ను తయారు చేశారు. అలానే మనిషికి ప్రకృతిని కంట్రోల్ చేయడం అసాధ్యం. కానీ 1962 నుండి 1983 వరకు ప్రాజెక్ట్ స్టార్మ్ ఫ్యూరీ అనే ఆపరేషన్ లో భాగంగా సముద్రంలో ఏర్పడే భయంకరమైన తుఫాన్ అయిన హరికేన్స్ ని కంట్రోల్ చేసే టెక్నాలజీకి ప్రయత్నం జరిగింది. సిల్వర్ అయోడైడ్ అనే కెమికల్ వాడి ఆ తుఫాన్ని ఫ్రీజ్ చేయగలరు. అసలు ఈ ప్రకృతిని కంట్రోల్ చేసే ప్రయత్నానికి వాళ్ళకి ఐడియా ఎలా వచ్చింది? వింటుంటే చాలా డౌట్స్ వస్తున్నారా. అసలు అక్కడ ఏలియన్స్ ఉన్నారని ఇప్పటి వరకు ప్రూఫ్ లేదా? ప్రూఫ్ విషయానికి వస్తే 1989లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన న్యూస్ బాబ్ లాజర్ ఇంటర్వ్యూ. ఎవరతను? ఫిజిసిస్ట్.
ఇతను 1989 లో క్లాస్ అనే టీవీ స్టేషన్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇతను ఫేస్ హైడ్ చేస్తూ ఒక విషయం చెప్పాడు. అదేంటంటే అతను ఏరియా 51 లో వర్క్ చేశా అని, అక్కడ S4 అనే సబ్సిడరీ బ్లాక్ లో పనిచేసేవాడని. అయితే అతను ఒకసారి S4 లో ఏలియన్ అనుకోకుండా చూసా అని, అంతేకాకుండా అక్కడ 9 UFO ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్ లు ఉన్నాయని అన్నాడు. అక్కడ ఆయన వర్క్ ఏంటి అని అడిగితే ఒక ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్ ని రివర్స్ ఇంజనీరింగ్ చేసి ఆ టెక్నాలజీని స్టడీ చేసేవాడిని చెప్పాడు. ఆ ఏలియన్స్ మనకి 39 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న జీటా రెటిక్యులి అనే స్టార్ చుట్టూ ఉన్న ఒక గ్రహం నుంచి వచ్చారని చెప్పాడు. ఇలా బయటకు వచ్చినందుకు అతనికి ప్రాణహాని ఉందని, అతను సడన్ గా కనిపించకుండా పోతే దాని వెనక యుఎస్ గవర్నమెంట్ ఉన్నట్టే అని చెప్పాడు. అండ్ అంతేకాదు, ఇంకొక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే అతను ఏలియన్స్ వాడే ఆ స్పేస్ షిప్స్ లో ఫ్యూయల్ గా వాడే కెమికల్ పేరు యునెన్ పెంటియం అని, దాని అటామిక్ వెయిట్ 115 అని చెప్పాడు. ఇది గ్రావిటేషనల్ వేవ్స్ ని జనరేట్ చేస్తూ ట్రావెల్ అవుతుందని, అండ్ ఆ ఏలియన్ స్పేస్ షిప్ చుట్టూ ఉన్న లైట్ ని బెండ్ చేయగలిగే ఫీచర్ ఈ కెమికల్ కి ఉందని, అందుకే ఆ స్పేస్ షిప్స్ మనకు కనపడవు అన్నాడు. నిజానికి అతను చెప్పిన ఆ యునెన్ పెంటియం అనే ఎలిమెంట్ అసలు ఉందని 2003 వరకు ఎవ్వరికీ తెలీదు. కెమిస్ట్రీలో పీరియాడిక్ టేబుల్ లో 115 అటామిక్ వెయిట్ ఉన్న ఎలిమెంట్ కూడా అప్పటి వరకు తెలియదు. 2003 లోనే అది పీరియాడిక్ టేబుల్ లో కనిపించింది. 2003 లో 115 అటామిక్ వెయిట్ గల ఆ ఎలిమెంట్ ని ఆర్టిఫిషియల్ గా తయారు చేయగలిగారు. దానికి మాస్కోవియం అని పేరు పెట్టారు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే 2003 వరకు ఎవరికీ తెలియని ఆ ఎలిమెంట్ 15 ఏళ్ల క్రితమే అతనికి ఉందని ఎలా తెలిసింది? నిజమే మావా, కానీ ఆ ఎలిమెంట్ మొత్తానికి తయారు చేశారుగా, మనం కూడా దాన్ని వాడి స్పేస్ షిప్స్ తయారు చేయొచ్చుగా. మనం ఆర్టిఫిషియల్ గా తయారు చేసిన ఆ ఎలిమెంట్ హైలీ అన్స్టేబుల్, అంటే అది 1 సెకండ్ కంటే తక్కువ సేపే నిల్వ ఉంటుంది. సో వాడడం కష్టం. కానీ యుఎస్ గవర్నమెంట్ వాళ్ళు బాబ్ లాజర్ అనే నేమ్ మా రికార్డ్స్ లో కూడా లేదు అని అన్నారు. మరి ఇతను చెప్పేది నిజమేనా? యుఎస్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేసిన కెప్టెన్ డేవిడ్ అనే వ్యక్తి ఒక ఇంటర్వ్యూలో నేను 1979 నుండి 1985 వరకు ఏరియా 51 లో ఎంప్లాయీస్ ని డ్రాప్ చేసే జానెట్ 737 అనే ప్లేన్ లో వర్క్ చేశాను. బాబ్ లాజర్ చెప్పిన డిస్క్రిప్షన్ ప్రకారం అతను చెప్పిందంతా నిజమే అని చెప్పగలను, ఎందుకంటే నేను ఏలియన్ అయితే చూడలేదు. కానీ అతను ఏరియా 51 గురించి చెప్పిన డిస్క్రిప్షన్ అండ్ ఆ S4 అనే ప్లేస్ ఉండడం కూడా నిజమే అని అన్నాడు. అసలు ఏరియా 51 గురించి ఇప్పటికైనా గవర్నమెంట్ క్లారిటీ ఇచ్చిందా? 60 ఏళ్లుగా సీక్రెట్ గా ఎవరికీ తెలియకుండా యుఎస్ఏ దాచిపెట్టిన ఏరియా 51 ని FBI రిక్వెస్ట్ మీద 2013 లో CIA ఈ ఏరియా 51 ఉందని ప్రపంచానికి డిక్లేర్ చేసింది. కానీ అక్కడ ఏలియన్స్ ఉన్నారా లేరా అనే విషయం మాత్రం ఇప్పటికి కూడా సీక్రెట్ గానే ఉంచింది. అసలు ఆ ఏరియా 51 లో ఏముందో తెలుసుకోవడానికి ఎవరు ప్రయత్నించట్లేదా? కొంతమంది వెళ్తే ఏరియా 51 లో మిలిటరీ సెక్యూరిటీ అడ్డుకున్నారు ఆర్ కాల్ చేస్తున్నారు. కానీ వాళ్ళు కంట్రోల్ చేయలేనంత మంది ఒక్కసారిగా ఏరియా 51 మీద పడితే ఆ ఆలోచనతోనే 2019 లో స్ట్రామ్ ఏరియా 51 అనే ఈవెంట్ స్టార్ట్ అయింది. దే కాంట్ స్టాప్ ఆల్ ఆఫ్ అస్ అనే నినాదంతో ఫేస్బుక్ లో స్టార్ట్ అయిన ఈవెంట్ లో ఏరియా 51 మీద ఒక్కసారిగా గుంపుగా లోపలికి వెళ్లి అక్కడ ఏలియన్స్ ఉన్నారో లేదో చూద్దామని ఈ ఈవెంట్ ఫేస్బుక్ లో స్టార్ట్ చేయగా వందల వేలల్లో కాదు, ఏకంగా 2 లక్షల మందికి పైగా జనం ఈ ఈవెంట్ లో ఏరియా 51 మీదకి దాడి చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు. దాంతో ఈ ఈవెంట్ ఏకంగా యుఎస్ గవర్నమెంట్ ని FBI ని కూడా భయపెట్టింది. కానీ సరైన ఫండింగ్ లేకో సపోర్ట్ లేకో ఈ ఈవెంట్ సక్సెస్ఫుల్ అవ్వలేదు. ఏరియా 51 లో ఏలియన్స్ ఉన్నారా లేరా అనే డౌట్ కి ఆన్సర్ మాత్రం బయటికి రాలేదు. చూద్దాం, ఎప్పటికైనా విషయం తెలుస్తుందేమో. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు గనక నచ్చినట్టయితే ఇప్పుడే ఒక లైక్ అండ్ షేర్ చేసి మన ఫన్మోజీ ఫ్యాక్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఏరియా 51 లో నిజంగా ఏలియన్స్ ఉన్నాయా లేవా అనే దానిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ లో పెట్టండి. సో గైస్, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్?